షణ్ముఖ బయోటెక్ వారి శ్రీగంధం మొక్కలు ఈరోజు మనం విజయనగరం జిల్లాలో ఉన్నాము. విజయనగరం జిల్లాలో శ్రీగంధం మొక్కలు వచ్చేసరికి మనం 50 ఎకరాల గార్డెన్ పెంచుతున్నాము. ఇది మైల్ మార్స్ వీడు. అదేవిధంగా వచ్చిన తర్వాత హార్ట్ వుడ్ కానీ పెరుగుదల కానీ రోగాలను తట్టుకుంటుంది. ఎక్కువ వర్షాలు పడ్డా కానీ మొక్క నిలబడి తట్టుకునే విధంగా ఉంటుంది. దీని ఆకులు చిన్నగా ఉండి వచ్చేసరికి మొక్కలు బాగా గ్రోత్ ఉంటుంది. ఇది 6 నెలల మొక్క, 6 ఫీట్లు పెరిగింది. దీని సపోర్టెడ్గా వచ్చేసరికి ఈ క్రోటాన్ మొక్క పెట్టాము. ఈ క్రోటాన్ మొక్క ద్వారా టెంపరీగా ఆహారం తీసుకుని ఇది పెరుగుతూ ఉండిద్ది. ఈ విధంగా వచ్చేసరికి శ్రీగంధం మొక్కలు వచ్చేసరికి నాటుతున్నాం. శ్రీగంధం మొక్కలు దేనికి అనేది అందరికి మిత్రులందరికీ, రైతు మిత్రులందరికీ తెలుసు, మార్కెట్ సోదరులకు తెలుసు. శ్రీగంధం మొక్క నుండి వచ్చేసరికి కాస్మెటిక్స్, సబ్బులు, అదేవిధంగా పెర్ఫ్యూమ్లు తయారు చేస్తారు. ఒక శ్రీగంధం మొక్క పెరుగుదల ఒక మొక్క వయసు వచ్చేసరికి 12 నుండి 15 సంవత్సరాలు. ఈ 12 నుండి 15 సంవత్సరాలు ఒక చెట్టుకు వచ్చేసరికి 10 కేజీ 25 కేజీల నుండి 35 కేజీల వరకు వస్తుంది. కేజీ ఈరోజు 8,500 నుండి 10,000 వరకు ఉంది. అలా వేసుకున్నా కానీ 30 కేజీలు వచ్చినా కానీ 2.5 లక్షల రూపాయలు ఒక చెట్టుకు వస్తుంది. ఎకరానికి 400 మొక్కలు వేస్తారు. ఇలా శ్రీగంధం మొక్కలు వేసుకుని ఆదాయాన్ని 400 మొక్కల్లో దగ్గరగా 1,50,00,000 రూపాయలు అనేసరికి 15 సంవత్సరాల ఆదాయం వస్తుంది. మెట్ట భూములు, ఎర్ర భూములు, గ్రావిల్ సాయిల్స్, గరప్ సాయిల్స్ అనేవి శ్రీగంధం మొక్కలకు అనుకూలము. రైతు సోదరులందరూ 10 ఎకరాలు ఉన్న వాటి వ్యవసాయాన్ని తగ్గించుకుని మెట్ట పొలాలుగా ఉన్నటువంటి రైతులు ఎకరాన్ని కానీ అరెకరాన్ని కానీ ఒక 100 మొక్కలు కానీ శ్రీగంధం మొక్కలు నాటుకుంటే రేపు మీ మనవాళ్ళకి కానీ మీ పిల్లలకు కానీ బంగారు భవిష్యత్తు అనేది ఉంటుందని మేము షణ్ముఖ బయోటెక్ ద్వారా తెలియజేస్తున్నాము. మా షణ్ముఖ బయోటెక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 2 సంవత్సరాల వరకు సర్వీస్ ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. 2 సంవత్సరాల వరకు మొక్క చనిపోతే మొక్క రీప్లేస్మెంట్ ఇస్తాము. అదేవిధంగా మనకి ప్రొఫెషనల్ వర్కర్స్తో, టీమ్ వర్కర్స్తో ప్లాంటేషన్ చేయబడుతుంది. ఈ విధంగా షణ్ముఖ బయోటెక్ వారి ప్రత్యేకతలు ఉంటాయి. ఇది 13 సంవత్సరాల నుండి తెలుగు రాష్ట్రాల్లో అత్యున్నతమైనటువంటి మంచి రైతులని, కస్టమర్లని కంపెనీ సర్వీస్ అందిస్తున్న ఏకైక సంస్థ. దీన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.